సామాజిక అసమానతలు తగ్గించేందుకే P4 కార్యక్రమం. సంపద సృష్టిస్తేనే సంక్షేమ పథకాలు అమలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో చంద్రబాబు కామెంట్స్. బండి సంజయ్ ఇంట్లో సోదాలు. భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు తనిఖీలు. కాసేపట్లో పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలంటున్నారు. కార్పొరేషన్లు మొత్తం మనమే గెలుస్తామన్న కేటీఆర్. వైసీపీ వర్సెస్ కూటమి నేతలు. తిరుపతిలో పోటాపోటీ నిరసనలు. గంజాయి ముఠాలను నిర్మూలించాలని డిమాండ్. ఒక్క నిమిషంలోనే 800 శ్రీవాణి టికెట్స్ అయిపోతాయా? ఓల్డ్ సాఫ్ట్వేర్ ను వినియోగిస్తూ టీటీడీ పెద్దల దోపిడీ. భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. మరోసారి పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం. మరో 2-3 వారాల్లో లీటర్కు 10 రూపాయలు పెరిగే ఛాన్స్. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడమే రీజన్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నెల్లూరు జిల్లాలో మహానాడు ఏర్పాట్లు నిలిపివేత. 300 ఎకరాల్లో జరిగిన పనులు ఆన్లైన్ లో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు. బస్ డిపోల ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో ధర్నాలు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్. ఇంధన పొదుపులో చిలుకలూరిపేట ఎమ్మెల్యే ఈవీ స్కూటీపై ప్రత్తిపాటి పుల్లారావు. స్వచ్ఛ చిలుకలూరిపేట కార్యక్రమానికి హాజరు. నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ అమ్మకాల దందా. కిడ్నీ ఇప్పిస్తారని నిమ్స్ ఉద్యోగి 1,50,000 వసూలు. నాగరాజును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు. పెద్దపల్లి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. ఓదెల మండలం కనగర్తిలో ధర్నా. రోడ్డుపై ధాన్యం బస్తాలు వేసి నిరసన. కేసముద్రం మార్కెట్ కు పోటెత్తిన మొక్కజొన్న. కిలోమీటర్ల మేర క్యూ కట్టిన ట్రాక్టర్లు. 2 రోజుల నుంచి రైతుల ఎదురుచూపులు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్. సైబర్ చీటర్స్ కి సిమ్ కార్డులు అందిస్తున్న ముఠాలపై ఫోకస్. 10 మంది ఏజెంట్స్ అరెస్ట్. నీట్ పరీక్ష రద్దుతో మరో అభ్యర్థి ఆత్మహత్య. రాజస్థాన్ లో ఉరేసుకున్న ప్రదీప్. ఇప్పటికే ఢిల్లీ, యూపీలోనూ ఆత్మహత్యలు. నీట్ పేపర్ లీకేజ్ పై ఆందోళన. ఢిల్లీలో విద్యార్థి సంఘాల నిరసన. అరెస్టు చేసిన పోలీసులు. మంచిర్యాల జిల్లాలో గుప్త నిధుల కలకలం. రచ్చపల్లి గ్రామంలో తవ్వకాలు. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రౌస్ ఎవెన్యూ కోర్టులో రాబర్ట్ వాద్రాకు ఊరట. షికోపూర్ భూమి ఒప్పందం PMLA కేసులో బెయిల్. తదుపరి విచారణ జూలై 10కి వాయిదా. లక్నో యూనివర్సిటీలో విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు. పరీక్ష పేపర్ను లీక్ చేస్తారంటూ బల. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. అరటి, మామిడి తోటలు నాశనం. పంట పొలాల్లోని వ్యవసాయ పరికరాలు ధ్వంసం. జమ్మూ కాశ్మీర్ లో అగ్ని ప్రమాదం. అక్నూర్ మార్కెట్ లో చెలరేగిన మంటలు. హార్డ్వేర్ గోడౌన్లో భారీగా ఆస్తి నష్టం.